భూమిపై జ్యోతిర్లింగాలు మొత్తం 64 ఉన్నప్పటికీ వాటిలో 12 మాత్రమే ప్రాముఖ్యతను సంతరించుకున్నవి. అవి సోమనాథ్లోని సోమనాథ లింగం, శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి లింగం, ఉజ్జయినిలోని మహాకాల లింగం, నర్మదా నదీతీరంలోని ఓంకారేశ్వర లింగం, దేవఘర్లోని బైద్యనాథ్ లింగం, భీమశంకరంలోని భీమశంకర్ లింగం, రామేశ్వరములోని రామనాథస్వామి లింగం, ద్వారకలో నాగేశ్వరలింగం, వారణాసిలోని విశ్వేశ్వరలింగం, త్రయంబకేశ్వరంలోని త్రయంబకేశ్వరలింగం, కేదార్నాథ్లోని కేదారేశ్వరలింగం, సంభాజీ నగర్లోని ఘృష్ణేశ్వర లింగం. అసలు జ్యోతిర్లింగం అంటే ఏమిటి, అవి ఎలా ఏర్పడ్డాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ధర్మదర్శన్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని హిందూ ధర్మ ప్రగతికి సాయపడండి. బ్రహ్మ మరియు విష్ణువు ఒకనాడు కలహించుకుంటుండగా ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి వారి వాదులాటకు గల కారణాన్ని అడిగాడు. వారు ఇద్దరు ఎవరికీ వారు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకుంటున్నారు అని తెలుసుకున్నాడు. ఈ వాగ్వాదానికి తెరదించాలని ముల్లోకాలను మించే విధంగా జ్యోతిని ప్రజ్వలించే లింగాకారంలో ఏర్పడ్డాడు. ఆ లింగానికి ఆది మరియు అంతం కనిపెట్టడానికి బ్రహ్మ, విష్ణుమూర్తి చెరొకవైపు దూసుకువెళ్లారు. అయితే బ్రహ్మ విష్ణువుల్లో ఏ ఒక్కరూ లింగాకారం మొదలు కానీ చివరలను కానీ కనుక్కోలేకపోతారు. విష్ణువు ఓటమిని నిజాయితీగా అంగీకరిస్తారు, కానీ బ్రహ్మ అబద్ధం ఆడుతాడు. ఇది గ్రహించిన శంకరుడు బ్రహ్మకు భూలోకంలో పూజలుండవని శపిస్తాడు. తమ ఇద్దరికంటే ఆ పరమేశ్వరుడే గొప్ప అని గ్రహించారు బ్రహ్మ మరియు విష్ణు. ఈ జ్వాలాస్తంభ రూపంలో నిన్ను పూజించడం మాకు సాధ్యం కాదు, కావున నీవు శాంతించి మా అర్చనలందుకో అని ప్రార్థిస్తారు. విష్ణు ప్రార్థనతో శాంతించిన పరమేశ్వరుడు ఆ అనంతమైన లింగస్వరూపాన్ని ఉపసంహరించుకున్నారు. మరుక్షణమే ఆ ప్రదేశంలో మొట్టమొదటి జ్యోతిర్లింగం ఏర్పడింది. లింగోద్భవం జరిగిన ఆ సమయమే మహాశివరాత్రి పర్వదినం అయింది. శివలింగ రూపంలో అవతరించిన పరమేశ్వరుణ్ణి పవిత్ర జలంతో అభిషేకించి శివనామస్మరణతో ఇంకా పంచాక్షరీ మంత్రంతో అర్చించారు బ్రహ్మ విష్ణువులు. వారి భక్తి ప్రపత్తులకు సంతోషించిన ఆదిదేవుడు ఆ లింగాకార మధ్యభాగంలో ప్రత్యక్షమై వారిని అనుగ్రహించాడు. సర్వజీవుల హృదయాలలో ఆత్మరూపుడై నివసించే శివుడు ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కరూ తనని పూజించడానికి వీలుగా కోట్లానుకోట్ల శివలింగాలుగా వెలిశాడు. వీటిల్లో దాదాపుగా అన్ని ప్రతిష్ఠించినవే కాగా కొన్ని మాత్రమే శివుడు తనకి తానుగా స్వయంగా లింగరూపుడై వెలసినవి. వీటిల్లో అత్యంత ప్రాముఖ్యమైనవి ద్వాదశ జ్యోతిర్లింగాలు. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల చరిత్ర లింగపురాణంలో వ్యాసమహర్షి వివరించారు. మరిన్ని పురాణ ఇతిహాసాలను తెలుసుకోవడానికి ధర్మదర్శన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధుమిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి.